నీకి ఒక మందు పాత్ర లాంటి ప్లాన్ చెప్పా. రేపా శారదాంబ పుట్టినరోజు వేడుకల్లో ఆ మందు పాత్ర బీభత్సంగా బద్దలవబోతోంది. ఆ విధ్వంసంలో ప్రేమ కాపురం కూలిపోయి ఆ పొట్టి మిరపకాయ శాశ్వతంగా అల్ల పుట్టింటికెళ్ళబోతోంది. హాయ్ బాబోయ్, అవునా? అవును. అందుకే ఆ పుట్టినరోజు అయిపోయేంత వరకు మీరు ఆ చుట్టుపక్కలకి రాకండి. మీ మీద నా మీద అనుమానం రాకుండా ఉంటది. అట్టాగే నేను రాకపోయినా పర్వాలేదు. నీ కాపురం నాశనం చేసిన ప్రేమ కాపురం నాశనం అయిపోతే అదే 10,000. అవును, ఇంతకీ సుక్క ఏది? హాయ్ లేడీస్ అండ్ జెంటల్మెన్. హాయ్ తమ్ముడు, నువ్వేంటి ఇక్కడ? నా సంగ తర్వాత వళ్ళీ ఏంటి ఎక్కడుంది? ఆహా, ఆహా. అది అది మమ్మల్ని కూడా మీ మమ్మీ గారి బర్త్డేకి రమ్మంటుంది. మేమెందుకులేమ్మా అంటున్నాం. ఎంతకి మా సుకన్యది? అగ్గ పారు. ముందున్నోళ్ళు స్వాగతాలు చెప్పేవాళ్ళు. వావరు అందమైన సుక్కుని మీరెన్నాళ్ళు పాతపడ్డ సెక్కలా చేశారు. ఇప్పుడే కాస్త మోడర్న్ గా తయారైంది. సుక్కు, త్వరగా మా అమ్మ బర్త్డేకి వచ్చి నీకోసం ఈ కలతో ఏడ్ చేస్తుంటాను. సుక్కమ్మా నువ్వు అటెళ్ళు. ఒల్లమ్మా నువ్వు ఇట్రా. రామ్మ. ఈ చేతులు కాదు కాళ్ళు అనుకోయే, నువ్వే ఆ ఇద్దరిని కలపాలి. ఇంకో విషయం, నువ్వు నన్ను ఎక్కడ చూడలేదు, నేను ఎక్కడ చూడలేదు. ఓకేనా? డన్నా? అందరూ త్వరగా వచ్చేయండి. బాయ్ బాయ్. సుక్కు బాయ్ బాయ్. ఏమే సుక్కు, ఎట్టకు బాధవే? జస్ట్ 25,000. 25,000? మరి 20,000 అంటే మాట్లా? ఇదిగో మనందరి కోసం బట్టలు తీసుకొచ్చాను. ఓసై తింగర్దానా, ఈళ్ళలా నువ్వు కూడా సిల్లరగా కుట్టి పనులు చేయకు. లాగితే కొండొచ్చేయాలి. నో డౌట్ వదినా, ఆ భద్రావతి మన ఇంట్లో బర్త్డేని ప్లాన్ చేయడానికి వెనక ఖచ్చితంగా ఏదో ప్లాన్. ధీరజ్, ఫుల్ కన్ఫ్యూజన్ రా. ఏ విషయంలో? అయినా సరేరా, ఒక డెసిషన్ కి రాలేకపోతున్నాను. ఏం చెయ్యాలో అస్సలు అర్థం కావట్లేదు తెలుసా? అర్ధరాత్రి పూట దెయ్యంలా తిరగటం మీకు ఎలాగో అలవాటే కదా, వెళ్ళేగురు. రే, సలహా చెప్తావని ఫుల్ కన్ఫ్యూజన్ తో వస్తే అలా విసుకుంటావేంట్రా? కన్ఫ్యూజన్ దేనికి, ఏ విషయంలో అని 4 సార్లు అడిగాను, సమాధానం చెప్పకుండా చిరాకు తెప్పిస్తావు. అది కాదురా, రేపు మా వాళ్ళందరూ వస్తున్నారు కదా, చుడిదార్లో రెడీ అవ్వాలో లేదంటే శారీలో రెడీ అవ్వాలో అర్థం కావట్లేదు. ఆహా, స్కూల్ యూనిఫామ్ లో రెడీ అవ్వు. ఎందుకురా అంత చిరాకు పడుతున్నావు? మరి లేకపోతే ఏంటి, మీ నానమ్మ బర్త్డేని మీ భద్రావతి తాత మా ఇంట్లో ఎందుకు ప్లాన్ చేస్తుందో అర్థం కాక టెన్షన్తో బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే, శారీ కట్టుకోనా, పూరీలో ఆలు కర్రీ వేసుకొని తిననా అంటూ మధ్యలో నీ నసొకటి.
చెప్పవేంటి వదినా? నా డౌట్ కరెక్టా కాదా? ఏదో ఒక ప్లాన్తోనే మన ఇంట్లో బర్త్డే ప్లాన్ చేశారా లేదా చెప్పు. ఆలోచిస్తుంటే నాకు అదే డౌట్గా ఉంది ధీరజ్. ఆ భద్రావతి గారికి మన కుటుంబం మీద సడన్ గా అంత ప్రేమ పుట్టుకురావడం, మన ఇంట్లో పుట్టినరోజు చేయాలని ఆప్యాయత తన్నుకు రావడం, ఇదంతా ఆలోచించాల్సిన అనుమానించాల్సిన విషయమే. అంటే ఏంటక్క నువ్వు అనేది? మనుషుల మధ్య పగలు ప్రతీకారాలు ఉంటే మనుషుల్లో ఉన్న ప్రేమలు ఆప్యాయతలు చచ్చిపోతాయా? మీ కంటికి మా భద్రావతి అత్త అంత రాక్షసులా కనిపిస్తుందా? ఏయ్ రాక్షసి, మా ఉద్దేశం అది కాదు. మీ భద్రావతి అత్త గురించి తెలిసిందే కదా. మా కుటుంబం మీద, మా వాళ్ళ మీద ఎన్ని కుట్రలు చేశారో, మా నాన్నని ఎంతలా అవమానించారో కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం కదా. మరి ఇప్పుడు సడన్ గా మా ఇంటికి మీ వాళ్ళు వస్తున్నారంటే ఆలోచించకుండా, అనుమానపడకుండా ఎలా ఉంటాం చెప్పు. ఆ మాత్రం నీకు అర్థం కదా? అర్థం చేసుకోలేవా? అర్థమైందిరా, బాగా అర్థమైంది. మా వాళ్ళు ఒక మెట్టు దిగొస్తే అది మీకు అనుమానంలా కనిపిస్తుంది. ఏయ్, నేను చెప్పేది వినవా నువ్వు? మన రెండు కుటుంబాలు కలిసి తన పుట్టినరోజు చెయ్యాలని మా నాన్నమ్మ ఆశ కోసం మా వాళ్ళు పగలు పంతాలు పక్కన పెడితే అది మీకు కుట్రలా అనిపిస్తుందా? అది కాదే. అర్థం చేసుకోర్రా. మా వాళ్ళని, మా వాళ్ళ ప్రేమని మీరెప్పటికీ అర్థం చేసుకోరు. ప్రేమ ఏయ్, ప్రేమ, ఏయ్, రాక్షసి! అలా చేసి వెళ్ళిపోయింది ఏంటో వదినా? ఆడవాళ్ళంతే ధీరజ్. అత్తారింటికొచ్చినా సరే అమ్మాయిలకు పుట్టింటి మీద ఎక్కడా లేని ప్రేమ అభిమానాలుంటాయి. వాళ్ళ పుట్టింటి వాళ్ళని ఎవరైనా ఒక్క మాట అంటే మొగుడైనా ఆఖరికి దేవుడైనా సరే ఊరుకోరు. కానీ ఈ విషయంలో మాత్రం మీ వదిన ఫుల్ అపోజిట్ రా. అత్తారింటి కోసం పుట్టింటి వాళ్ళతో కూడా యుద్ధం చేస్తుంది. మా అమ్మ మాట విని దారి తప్పే నీలాంటి అల్లుడుంటే ఏం చేస్తాం మరి? అవునా? వదినా, మా మొగుడు పెళ్ళాల మధ్య మొదలైన బాధల్ని మీ మధ్య యుద్ధంలా మార్చుకోకండి ప్లీజ్. ధీరజ్, పుట్టింటి వాళ్ళు వస్తున్నారని ప్రేమ ఇంత హడావిడి చేస్తుంటే ఇక మీ అమ్మగారు ఎంత హడావిడి చేస్తారో. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, ఈ చంద్రుడేంటి పోలీసులు వచ్చి హ్యాండ్స్ అప్ అనగానే కదలకుండా నిలబడినట్టు అలాగే కదలకుండా నిలబడ్డాడు. కనీసం కదలని కూడా కదలట్లేదు. అయ్యో, ఈ గడియారం ఒకటి నత్త కంటే దారుణంగా నడిచి చేస్తోంది. గబగబా పరిగెడితే దీని సొమ్ము ఏమైనా పోతుందో ఏమిటో. భుజమ్మా, ఏంటే పట్టుకోకుండా వాకింగ్ చేస్తున్నావు? శ్రీరామ శ్రీరామ శ్రీరామ, ఇది వాకింగ్ కాదండి. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, మా అక్క అన్నయ్య ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. కానీ ఇక్కడ టైం కదలట్లేదు, అక్కడ చంద్రుడు కదలట్లేదు. ఇలా అయితే ఎలా చెప్పండి? ఓ పంచే, ఆ. నువ్వే గడియారంలో టైం ని మార్చేయి. 6 గంటలైనట్టు పెట్టు. చాలండి, మీరు మీ వెట్కారం. టైం మార్చి 6 గంటలుగా పెడితే తెల్లవారిపోతుందా ఏంటి? నువ్వు ఇలా బయట పాదయాత్ర చేస్తూ ఉంటే తెల్లారిపోతుందా? ఎందుకురా నవ్వుతున్నావు? అమ్మా, నీ హడావిడి, నీ కంగారు చూస్తుంటే చంద్రుని 4 పీకి పంపించేసి సూర్యుడి మీద ఒక బకెట్ నీళ్లు పోసి నిద్రలేపి త్వరగా రావాలని, తెల్లవారాలని తెలీదా అని చెడమడా తిట్టేలా ఉన్నావు. తిట్టడం మాత్రమే కాదురా, అవకాశం ఉంటే ఇద్దరిని పట్టుకుని 4 పీకేలా ఉంది. అంటే అన్నానంటారు గాని మీ తండ్రి కొడుకులు ఇద్దరికి నేనంటే బాగా మరి లేకపోతే ఏంటమ్మా, టైం అయితే అదే తెల్లవారుతుంది కదా. దానికి నిద్రపోకుండా జాగారం చేయడం ఏంటమ్మా అర్థం లేకుండా. నవ్వుకోండ్రా, నవ్వుకోండి. రేపు మా అక్క అన్నయ్య వస్తారుగా, నన్ను ఏడిపిస్తున్నారని మీ మీద మా వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వకపోతే చూడండి. కంప్లైంట్ అంట నాన్న. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, త్వరగా తెల్లవారేలా చూడయ్యా. మా అక్క అన్నయ్యతో
తనివి తీరా మాట్లాడుకోవాలనుంది. అమ్మేంటి నాన్న మరీ చిన్నపిల్లలా చేస్తుంది. 25 ఏళ్ల ఎదురుచూపులు కదరా. 25 ఏళ్లుగా గొంతు దాటని మాటలు, గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖం. అక్క అన్నయ్య ఏ రోజుకైనా మాట్లాడకపోతారా అని 25 ఏళ్లుగా పాపం పిచ్చితనంలా ఎదురు చూస్తుంది. ఆ క్షణం రేపు కళ్ళ ముందుకు రాబోతుంది కదా. 25 ఏళ్ల దుఃఖం సంతోషంగా మారి ఆ సంతోషాన్ని ఆపుకోలేకపోతుంది. అమ్మని ఇంత హ్యాపీగా చూడ్డం ఇదే ఫస్ట్ టైం నాన్న. అవునరా, ఆడపిల్లకి అత్తారింట్లో అన్నీ ఉన్నా, ఏ లోటు లేకపోయినా సరే, పుట్టింటి నుంచి బాగున్నారా అనే పలకరింపు లేకపోతే అంతకంటే నరకం మరొకటుండదురా. మీ అమ్మ ఆ నరకాన్ని 25 ఏళ్లుగా భరిస్తుందిరా. ఎన్నాళ్ళకైనా ఆ నరకం దూరం అవుతుంది. అది చాలు. రే చిన్నోడా, వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా. వాళ్ళకి కాస్త అహం ఎక్కువ. ఏదో చిన్న చిన్న మాటలన్నా పట్టించుకోకు. ఇప్పుడు మీ అమ్మ కళ్ళలో కనిపించిన ఆనందం రేపు రెట్టింపు అవ్వాలే తప్ప దూరం అవ్వకూడదు. సరే నాన్న, అమ్మ సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు. అయ్యో, దేవుడా దేవుడా దేవుడా, తొందరగా స్థిరుడు వచ్చేస్తే బాగుంటుంది. హా. అయ్యో, తొందరగా తెల్లారితే బాగుండు. మా అక్క అన్నయ్య వచ్చేస్తారు. నేను బోల్డ్ అని కబుర్లు చెప్పుకోవచ్చు. అయ్యో, నేను ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను. కానీ తొందరగా తెల్లారట్లేదే. ఏం చేయను? అందరూ అందరూ వస్తున్నారత్త. నా పుట్టింటి వాళ్ళు, మీ పుట్టింటి వాళ్ళు, మన పుట్టింటి వాళ్ళు వస్తున్నారత్త. మన పుట్టింటి వాళ్ళు వస్తున్నారు. మనం మన వాళ్ళతో తనివి తీరా మాట్లాడుకోవచ్చు. ఇన్ని రోజులుగా మన వాళ్ళతో మనం కోల్పోయిన ప్రేమల్ని తిరిగి పొందొచ్చు. మన పుట్టింటి వాళ్ళు మనతో మాట్లాడలేదని, మనల్ని దూరం పెట్టారని ఇన్నాళ్లుగా మనం పడిన బాధని మర్చిపోవచ్చత్తా. రేపటి నుంచి ఈ కన్నీళ్లు సంతోషంగా మారబోతున్నాయి. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అత్త? చాలా చాలా హ్యాపీగా ఉందత్త.